వాళ్ళ గ్రూప్ ఇచ్చినటువంటి ట్వీట్, మన మెసేజ్, వాట్సాప్ మెసేజ్లో ఇస్తారు కదా బాబు గారి టూర్ది. ఢిల్లీలో దిగేసి నేరుగా అమరావతి ప్రత్యేక విమానంలో రాబోతున్నారు. కానీ అకస్మాత్తుగా ఆగిపోయి ఢిల్లీలో మంత్రులతో మీటింగ్లు అంటే అదొక జస్ట్ ఇది ఫార్మాలిటీగా. అమిత్ షాతో ప్రత్యేకించి భేటీ అవుతున్నారు అంటే ఇది అయ్యి ఉండొచ్చు. విజయసాయిరెడ్డిని చేర్చుకోవద్దని మొదటి నుంచి కూడా విజయసాయిరెడ్డి తన సన్నిహితులు చెప్పిన మాట ఏంటంటే, విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి మాత్రం వద్దు, మా తరపున అది ఆబ్లిగేషన్ అని చెప్పేసి లోకేష్ చంద్రబాబు చెప్పారని. అంటే బీజేపీలోనే వద్దనా? బీజేపీలోకి వద్దని. అది కాబట్టి మరి ఏం చేస్తారని చూడాలి. అంటే బాబు గారు చెప్తే వింటారా? బీజేపీ అధిష్టానం వింటదా? అదే చూడాలి. అంటే ఇంకోటి వాళ్ళకి కూడా ఒక సమస్య ఉంటది కదా. ఇప్పుడు రేపు కాంగ్రెస్ నుంచి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు నెక్స్ట్ అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా రైట్ చేస్తాయి అదే మొక్క. ఇప్పుడు ఆయన వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి బీజేపీకి, వచ్చే మైనస్ ఏంటి? బెనిఫిట్ పరంగా చూస్తే ఆయనకి బీజేపీ వల్ల ప్రయోజనం, కానీ బీజేపీకి ఆయన వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. అదే కదా. అదే సందర్భంలో మైనస్ పరంగా చూస్తే ఇదివరకు సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళిద్దరూ కూడా బీజేపీని తాట తీస్తానని చెప్పిన వాళ్ళే. తర్వాత అందులో వీళ్ళిద్దరి మీద కేసులు అప్పుడు ఇబ్బంది పెట్టినవి ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి బీజేపీలో చేరిన తర్వాత అసలు నా మీద ఒక కేసు లేదని సీఎం రమేష్ తేల్చి చెప్పేశాడు. సుజనా చౌదరి కేసు ఆల్రెడీ దాన్ని ఏమంటారు మధ్యవర్తిత్వ కోర్టులో ఎగిరిపోయింది. విజయసాయిరెడ్డిది అట్లాగే అంటే కనుక ఇంకేమంటారు, వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు ఇదే మాటని పదే పదే మాట్లాడతారు. ఇక అప్పుడు ఇంకొక టాపిక్ వచ్చినట్టు అవుతుంది దేశవ్యాప్తంగా. కానీ అది కూడా చూస్తారు కదా. వైసీపీ భవిష్యత్తుకో లేదంటే జగన్ రాజకీయ భవిష్యత్తుకో ఇప్పుడు ఇదొక లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. దీన్ని నార్మల్ గానే చూడాలి. జగన్ని రాజకీయంగా కాదు ఫిజికల్ గా చెక్ పెట్టేందుకోసం ప్రయత్నం జరుగుతుంది.